హలో పీపుల్ అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇప్పుడు నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అనమాట, మహేశ్వరం ముద్దుకుమ్మ అని చెప్పేసి. నా ఇష్ట ప్రకారంగా నేను పర్మిషన్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన, అందులో వీడియోస్ పెడుతున్నాను అనమాట. నేను పెట్టిన ప్రతి వీడియో మా రిలేటివ్ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. కాకపోతే నాకు కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎట్లుంటారు అంటే, కొందరు ఉంటారనమాట, నేను ఎక్కడ ఎదిగేస్తాను అని చెప్పేసి దింపుదామని చెప్పేసి కొందరు ఉంటారనమాట. వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసారు, వాళ్ళకి ఇప్పుడు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నా. అంటే మీ అత్తకి, మీ ఆయనకి, మీ ఆడపడుచులకి అసలు వాళ్ళకి చెప్పకుండా వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, సిగ్గులేదా వీడియోస్ చేయడానికి అంట. నీకే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నా వీడియోస్ ఇంతకుముందు వీడియోస్ కూడా చూసుకో అనమాట. నా హస్బెండ్కి తెలుసు నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంకొక జలక్ చెప్పనా, నా వీడియోస్ అప్లోడ్ చేసేది మా హస్బెండే. ఓకే. అండ్ నెక్స్ట్ మా ఆడపడుచుల దగ్గరికి వద్దాం అనమాట. నేను మొత్తం వీడియోస్ చూడలేనట్టు, నా వీడియోస్లో నా పక్కన చాలా డ్యాన్స్లల్లా, వీడియోస్లల్లా అన్నిటిలో మా ఆడపడుచులు కూడా ఉంటారనమాట. ఇప్పుడు మా అత్తయ్య దగ్గరికి వద్దాం అనమాట. కింద ఒక లింక్ ఇస్తా, ఆ వీడియో ట్యాగ్ చేయండి. అందులో వీడియోలో నాతో పాటు ట్యాగ్ చేసింది చూడండి, ఆమె ఎవరో కాదు, మా అత్తయ్యని. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. వాళ్ళకి చెప్పకుండా వీడియోస్ తీయను, అండ్ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. ఓకే. వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీలాంటి ఎద్దవాళ్ళు, కామెంట్లు పెట్టేవాళ్ళు అండ్ ఎవరో కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. మేబీ వాళ్ళకి నచ్చక పెట్టుంటారు, కానీ వాళ్ళకే చెప్పాలనుకున్నా. మా ఆయనకి చాలా ఇష్టం. ఇంకొక విషయం, మా ఆయన నన్ను అంత తిడతాడనమాట, కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయాలి కదా, లేకపోతే గ్రోత్ రాదు అని. ఓకే. నెక్స్ట్ టైం కామెంట్ పెట్టే ముందు చూసుకోండి, రిప్లై ఈసారి నేను ఇచ్చిన, నెక్స్ట్ టైం తను ఇస్తాడు. ఓకే. థ్యాంక్ యూ గైస్, బాయ్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.